సామాజిక వర్గం కోణంలోనూ తనతో ఉన్న సాహిత్య కారణంగా రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులను కేటాయించారు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత పదవులు పొందిన వారే పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. బీద రవిచంద్ర, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డిలకు రాజ్యసభ పదవులు ఇచ్చినా వారు జగన్కు బై బై చెప్పి వెళ్ళిపోయారు. వారు అంతకుమించి పదవుల విషయంలో ఏం కోరుకుంటున్నారనేది తెలియడం లేదు. బీద రవిచంద్ర మళ్లీ రాజ్యసభ పదవి దక్కించుకున్నారు. ఆర్ కృష్ణయ్య కూడా బీజేపీలో చేరి అదే పదవికి ఎంపికయ్యారు. ఇక మోపిదేవి ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్సీలుగా ఉన్న పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్లకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. ఇందులో ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. అయినా సరే తనను నమ్మి వచ్చిన వారికి జగన్ పెద్దల సభలో స్థానం కల్పించారు. అయితే పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే వీరంతా పార్టీని వదిలి వెళ్ళిపోయారు. పోతూ పోతూ జగన్ వైఖరి నచ్చకే తాము పార్టీని విడి వెళ్ళిపోతున్నామంటూ ఒక స్టేట్మెంట్ పారేసి వెళ్ళిపోతుండడం వైసీపీ అధినేత జగన్ సైతం ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. అయితే తాను అధికారంలో ఉన్నప్పుడు నమ్మకంగా భావించి దగ్గరకు తీసుకున్న నేతలు వెళ్ళిపోతున్నా జగన్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కనీసం వారిని ఆగిపోవాలని కూడా కోరడం లేదు. వారంతా పార్టీని వీడేందుకు డిసైడ్ అయ్యాక టీడీపీ నేతలతో చర్చించిన తర్వాత మాత్రమే రాజీనామాలు చేసినందున తాము ఇప్పుడు ఆగిపోవాలా, బుజ్జగించినా లాభం లేదన్న అభిప్రాయానికి జగన్ వచ్చారు. అందుకే వెళ్ళేవారు వెళ్ళనివ్వండి, ఉండేవారు ఉండనివ్వండి అన్న తరహాలో జగన్ ఉన్నారు. కనీసం వారి వద్దలకు దూతలను పంపే ప్రయత్నం కూడా చేయలేదు.